ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావును విచారణ చేస్తోంది సిట్ బృందం. 2 రోజుల క్రితమే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావుని కలిపి విచారణ చేసింది. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ ను ప్రశ్నిస్తోన్నారు. ఆయన్ను విచారణకు పిలిపించిన సిట్ అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎలా ఈ అంశం వెలుగులోకి వచ్చింది అన్న అంశాలపై స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే తెరపైకొచ్చిన ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో మరిన్ని వివరాలు నందకుమార్ నుంచి రాబడుతోంది సిట్. మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సురేష్, ముందుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. ఇప్పటిదాకా జరిగిన విచారణ ఈ టైం వరకు. అంటే చివరి రోజు విచారణ చాలా కీలకంగా జరుగుతుంది. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాబట్టే ప్రయత్నం సిట్టు బృందం చేస్తుంది. ప్రస్తుతం నందకిషోర్ని సిట్టు పిలిపించడం జరిగింది. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకిషోర్ గతంలో అరెస్ట్ కావడం జరిగింది. అయితే ఆ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగిందని చెప్పేసి కూడా సిట్టు గుర్తించింది. అందులో భాగంగానే ప్రభాకర్ రావు ముందు ఉంచి నందకుమార్ని విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ప్రస్తుతం నందకుమార్ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది, అసలు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో పోలీసులకు సమాచారం ఎవరిచ్చారు, మీరు ఎవరి ద్వారా ఎవరికి అక్కడికి వెళ్ళారు, అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నిటిని కూడా నందకుమార్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోబోతున్నారు. ఖచ్చితంగా ప్రభాకర్ రావుతో పాటు ఉదయం నుంచి రాధాకిషన్ రావు, తిరుపతన్నని కూడా విచారిస్తున్నారు. ఈ కేసులో రాధాకిషన్ రావు కూడా చాలా కీలకమైన వ్యక్తి. ఎందుకంటే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసి ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని తెలుసుకొని టాస్క్ ఫోర్స్ డీసీపీగా రాధాకిషన్ రావు అనేక రైడ్లు చేసి బై ఎలక్షన్లు, జనరల్ ఎలక్షన్ల సమయంలో ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన అనేక చోట్ల రైడ్లు చేసి డబ్బులు పట్టుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ప్రభాకర్ రావు రాధాకిషన్ రావుకి సమాచారం అందించడంతోనే ఇదంతా కూడా సోదాలు చేసినట్టు గతంలో రాధాకిషన్ రావు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు రాధాకిషన్ రావు, తిరుపతన్న, నందకుమార్ ముగ్గురిని కూడా కూర్చోబెట్టి విచారణ జరుపుతున్నారు. అసలు నందకుమార్కి సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఈ కేసులో కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వచ్చారు ఒక స్వామీజీ అని చెప్పేసి మొయినాబాద్ ఫామ్ హౌస్పై పోలీసులు రైడ్ చేసి అప్పటి సైబరాబాద్ సిపిగా ఉన్నటువంటి స్టీఫెన్ రవీంద్ర స్వయంగా అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. ఒక సిట్టు కూడా ఏర్పాటు చేసి ఆ కేసును విచారించారు. కానీ అక్కడ ఏమీ పైసలు దొరకకపోవడంతో ఆ కేసు మొత్తం కూడా ఒక అటర్ ఫ్లాప్గా అయింది. కానీ ఆ సమాచారాన్ని అంతా కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలుసుకున్నారు, ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అక్కడ కొనుగోలు చేయడానికి వస్తున్నారని చెప్పేసి కూడా స్వయంగా అప్పుడు ఒక ఆపరేషన్ నిర్వహించి కానీ అక్కడ ఆపరేషన్ సక్సెస్ కాలేదు అని చెప్పేసి కూడా కనుక్కున్నారు. కానీ ఆ కేసుకి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసుకు కూడా సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఏ విధంగా అది అక్కడికి సమాచారం వచ్చింది, నందకుమార్ని ఎలా ఫాలో అయ్యారు, ఏమైనా అనుమానం వచ్చిందా, నందకుమార్ని బెదిరించారా, నందకుమార్కి సంబంధించి విచారణలో ఆయనని కస్టడీకి తీసుకొని విచారించారు కాబట్టి ఆ సమయంలో పోలీసులు ఏమి అడిగారు, అప్పుడు ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా నందకుమార్కి సంబంధించి స్టేట్మెంట్ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నారు. నందకుమార్ ఇచ్చే స్టేట్మెంట్ కూడా ఈ కేసులో కీలకంగా ఉండబోతుంది. ప్రభాకర్ రావుని 2 వారాల నుంచి సిట్టు బృందం విచారిస్తుంది. మొదటి వారం పాత సిట్ విచారణ జరిపింది. కానీ 2వ వారము ప్రత్యేక సిట్ని ఏర్పాటు చేసి 9 మంది అధికారులను నియమించి డీజీపీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సజ్జనర్ సూపర్వైజర్గా ఆయన మొత్తం మానిటరింగ్ చేయాలని చెప్పేసి కూడా సిట్కి ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పుడు ఈ సిట్టు ఈ వారం రోజుల నుంచి కూడా చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తుంది. ఏదైతే ప్రభాకర్ రావుకు సంబంధించిన చాలా విషయాలను ఈ వారం రోజుల్లో సేకరించడం జరిగింది. ఈ రోజు చాలా కీలకమైనటువంటి విచారణ సిట్ చేస్తుంది. నందకుమార్ కి సంబంధించిన వీడియో ఎక్కడైతే మొయినాబాద్ లో ఫామ్ హౌస్ లో స్వామీజీకి సంబంధించి కొనుగోలుకు సంబంధించిందో ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది అనే దానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆయనకున్న ర్యాపోకి సంబంధించి కానీ అసలు సహకరిస్తూ ఉన్నారా, లోపల ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి?
అంటే నందకుమార్ బాధితుడుగానే వచ్చాడు కాబట్టి ఆయన ఆ రోజు జరిగినట్టు పోలీసులకు చెప్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తనను అన్యాయంగా కేసులో ఇరికించారు, అసలు నాకు ఎలాంటి ఎమ్మెల్యేల కొనుగోలుకి నేను సంబంధం లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఆ రోజు ఒక పోలీసులే ఒక ఆపరేషన్ నిర్వహించారు, అక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వస్తున్నారని చెప్పేసి పైలట్ రెడ్డి ఫామ్ హౌస్కు సంబంధించి అక్కడికి వెళ్ళి బీజేపీకి సంబంధించిన కీలక వ్యక్తులు రాబోతున్నారు, ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయబోతున్నారు అని చెప్పేసి కూడా మధ్యవర్తిత్వం వహించాడు నందకుమార్ అని చెప్పేసి నందకుమార్ని అరెస్ట్ చేశారు. కానీ నందకుమార్ ఆ రోజు అలాంటిది ఏం జరగలేదు, కాకపోతే పోలీసులే అంతా అడావుడి చేశారు. ఇది అంతా విషయం ఎలా బయటకు వచ్చిందనే దానికి సంబంధించి ఇప్పుడు నందకుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. నందకుమార్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఆయన సిట్ ముందు చెప్తాడు. ఎందుకంటే గతంలో కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు చేశాడు కాబట్టి ఆయనకి ఎలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలిసింది. ఈ ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి ఓవరాల్ ఎపిసోడ్కి సంబంధించి కూడా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోబోతున్నారు. కాబట్టి ఆయన ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ప్రభాకర్ రావుని ఏదైతే విచారిస్తున్నారో సిట్, అక్కడే ఆయనను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నారు. ఏదైనా క్రాస్ ఎగ్జామినేషన్ చేసేది ఉంటే ప్రభాకర్ రావు ముందే అతన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఇద్దరిని కూడా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రాధాకిషన్ రావు, తిరుపతి అన్న, ప్రభాకర్ రావు, నందకుమార్ నలుగురు కూడా ఇక్కడే ఉన్నారు. వారి నలుగురు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. రేపటితో ప్రభాకర్ రావుకు సంబంధించిన కస్టడీ ముగియబోతుంది కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రేపు ఉదయం 10 గంటలకు లేదా 11 గంటలకి ప్రభాకర్ రావుని విడిచిపెడితే ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక జనవరి 16వ తారీఖు మళ్ళీ కేసు విచారణ ఉంది. ప్రభాకర్ రావుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ పైన, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది కూడా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే ప్రస్తుతం సిట్ దర్యాప్తు చేస్తుంది. ఇప్పుడు ప్రభాకర్ రావు కస్టడీ తర్వాత సిట్ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది, రాజకీయ నాయకులు ఆదేశిస్తేనే ప్రభాకర్ రావు చేశాడు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గతంలో బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది కీలక వ్యక్తులకు సంబంధించిన పేర్లు కూడా వెల్లడించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారంతో సిట్ దూకుడుగా ఎలా విచారించబోతుంది, నెల రోజుల పాటు విచారణ చేసి కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చి ఫైనల్ ఛార్జ్షీట్ కూడా కోర్టులో దాఖలు చేయాలని చెప్పేసి కూడా డీజీపీ ఆదేశించినట్టు తెలుస్తుంది. కాబట్టి అడిషనల్ ఛార్జ్షీట్ను కూడా నాంపల్లి కోర్టులో దాఖలు చేయబోతున్నారు. అంతేకాకుండా సుప్రీంకోర్టుకు ఈ 2 వారాల పాటు జరిగిన విచారణకు సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా సుప్రీంకోర్టుకు అందించి ప్రభాకర్ రావుకు సంబంధించి బెయిల్ని రద్దు చేసే విధంగా, ఆయనకున్న మినహాయింపులను కూడా రద్దు చేసే విధంగా పోలీసులు ప్రయత్నించే అవకాశం కనబడుతుంది. 2 వారాల కస్టడీ అడిగారు కాబట్టి 2 వారాల కస్టడీ ముగిసింది. జనవరి 16వ తేదీన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరగబోతుంది అనేది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలిసే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి 14 రోజుల ప్రభాకర్ రావు కస్టడీ ముగియబోతోంది. సో ఇవాళ కీలకం కాబోతోంది. మొత్తం 4గురిని కూడా అక్కడ ఉంచారు. నందకుమార్, ప్రణీత్, తిరుపతన్న, అలాగే ప్రభాకర్ నలుగురిని కూడా ఉంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, వీటన్నిటికీ సంబంధించి క్షుణ్ణంగా సిట్ దర్యాప్తు చేస్తోంది. వాళ్ళ రికార్డ్స్, స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు.